ప్రధానమంత్రి కావాలంటే ఏం చేయాలని యోసేపుని అడగండి వెళ్ళి చెప్తాడు. చెరసాల దాకా పరిగెత్తాలా. 2 సంవత్సరాలు జైల్లో దేవుడు పరీక్షించాడు. ఇనుప సంఖ్యల చేత అతన్ని బాధించాడు. గొనుగుతాడేమో సనుగుతాడేమో చూద్దాం. ఏం కొనగటంలా సనగటంలా దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ అంటారు దీన్ని. ప్రైమ్ మినిస్టర్కి పనికి వస్తాడా లేదా అని సెలెక్ట్ అయ్యాడు. తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. అది దేవుడి చేతిలో మన భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటే దేవుడికి పాపం అంటే అసలు నచ్చదు. బైబిల్లో ఉన్న దేవుడికి అస్సలు నచ్చదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉంటే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆయనకు ఒక ఖచ్చితమైన ప్లాన్ ఉంది. మనమే మిస్ అయిపోతున్నాం. పరిగెత్తాల్సిన చోట పరిగెత్తట్లే, నిదానించి ఆగుతున్నాం, తమాషాలు చూస్తున్నాం. అందుకే మన జీవితాలు ఇలాగున్నాయి. లేదు, ఆయన పరిగెత్తమన్న దగ్గర పరిగెత్తు. తిమోతి, యమనేచ్ఛల నుంచి నీవు పారిపో. యోసేపులాగా పాపం దగ్గర నుంచి పరిగెత్తడం నీకు చేతనైతే ఆ తర్వాత యోసేపును అమ్మివేశారు అన్నదమ్ముల్లో. అందరూ గోతాలు పట్టుకొని వచ్చారు, భీమేస్తావా అని. నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. పోతిఫర్ ఏమయ్యాడు చెప్పండి? బాడీ గార్డ్ అయ్యాడు.